హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రోజు చేసే కూర అయినా ఇంట్లో నేనెలా నా స్టైల్‌లో చేస్తానో మీ అందరికైతే చూపిస్తున్నాను. అదే చిక్కుడుకాయ టమాటా కూర అండి. ముందుగా నేనైతే ఇలాంటి చిక్కుడుకాయలను తీసుకున్నాను. ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇత్తులు చాలా తక్కువగా ఉంటాయి ఇందులో. వీటినైతే శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసుకుని నూనెంతా అన్నిటికీ పట్టే వరకు పైనుంచి కిందకి ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజువి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి గూడా మొత్తం అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి చాలా నెమ్మదిగా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతైతే పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం వాటర్ కంటెంట్ అంతా బయటకొస్తుంది. అప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే వరకు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకున్నామంటే మన టమాటా చిక్కుడుకాయ కూరైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నామంటే మన కర్రీ అయితే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది గదా! టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. థాంక్ యూ ఫర్